హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎట్లున్నారండి? అందరు బాగున్నారా? అండ్ అందరికి వచ్చేసి గుడ్ మార్నింగ్ అండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్కి ఎవరైనా వస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ మీరు ఇచ్చిన లైక్ అయితే నాకు చాలా యూస్ఫుల్ అనమాట. అండ్ బ్లాగ్ వచ్చేసి అయితే ఇండిపెండెన్స్ డే రోజు బ్లాగ్ అనమాట. రోజు ఇండిపెండెన్స్ డే కాబట్టి పిల్లల్ని అయితే పొద్దున్నే రెడీ చేసేసిన అనమాట. ఇక బయట ముగ్గిద్దామని చెప్పేసి ఈ రోజు అయితే కొంచెం లేట్ అయింది. ఇంకా నేను బయటకు వచ్చి ముగ్గేస్తా ఉంటే కనగా నేను ముగ్గేస్తా అని చెప్పేసి ఇక్కడ వచ్చిన అనమాట. ఎంబడే ఈ మధ్య అయితే బాగా అలవాటు అయిపోయింది అనమాట. ఇంకా నేను ముగ్గేస్తా అని చెప్పేసి ఇంకా గోల గోల చేస్తూ ఉంటాడు. నన్ను ముగ్గు వేయనీయడు అనమాట. ఏమో ఇంటి మూడు చుట్లు మంచిగా ముగ్గు పెట్టుకుంటే ఇంకా వీడేమున్నదో ఆ వేసిన ముగ్గుని మొత్తం రబ్ చేసి అంత ఖరాబ్ చేస్తూ ఉంటాడు అనమాట. వీని మైండ్ సెట్ ఏందో మనకి ఆ ముగ్గు చేపిస్తే వీనికి ఎందుకు అంత హ్యాపీనెస్ నాకు అర్థం కాదు. మళ్ళీ నేను అలా పసుపు కుంకుమ వేసి బొట్టు పెడతాం కదా, ఆ బొట్టు తీసుకొని వాడు బొట్టు పెట్టుకుంటాడు అనమాట. ఇంకా పూజ చేయడం మనకి అలవాటు అనమాట. మంచిగా అంటే మనకు అగ్గిపుల్ల గీకినా, లేదంటే ఊది బస్తీ అంట పెట్టినా, దీపం అంట పెట్టినా, గ్యాస్ అంట పెట్టినా కూడా ఓం నమ శివాయ అని చెప్పేసి సాంగ్స్ పాడుతూ ఉంటాడు అనమాట. వీడు చిన్న చిన్న అల్లరి పనులు అయితే భలే హ్యాపీ అనిపిస్తుంది. ఇంకా చూస్తుండగానే కన్నగాడు పెద్దగా అయిపోతూనే ఉన్నాడు. ఇక్కడ ముగ్గేస్తూ ఉంటే ఇంకా నిల్చొని చూస్తూ ఉన్నాడు అనమాట. రోజు మాకు ఇదే డ్యూటీ. ఇంకా నేను ఎంత పొద్దున్న లేచినా వాడు నాతోటే ఉంటాడు. ఇంకా ముగ్గేస్తూ ఉంటే చూస్తూ ఉంటాడు. ఇంకా వాటర్ చల్లితే డీన్ చల్లుతా అని చెప్పేసి చల్లుతూ ఉంటాడు అనమాట. మా చిన్నగాడు కూడా అలానే చేసేటోడు. చాలా వరకు వాడు అంటే కొంచెం పెద్దగా అయినాక కూడా అలానే చేసేటోడు. నేను అంటే నార్మల్గా నేను ఊడుస్తూ ఉంటే వాటర్ చల్లేటోడు. ఇంకా నేను ముగ్గేస్తా కదా, ముగ్గు డబ్బా తీసుకొచ్చి రెడీగా ఇట్లా పెట్టాడు అనమాట. మా చిన్నగాడు ఎక్కువ చేసేటోడు. వానికి కూడా ఇంట్రెస్ట్ అనమాట. ఇంకేమేమి చేస్తూ ఉంది మా మమ్మీ, నేను ఇది చేయాలా మమ్మీ, అది చేయాలా. ఇంకా నాకు నార్మల్గా ఇంట్లో కూడా హెల్ప్ చేస్తూ ఉంటాడు అనమాట. కూరగాయలు కట్ చేసేయడం కానీ. ఇంకా పెద్దోడికి అంత ఇంట్రెస్ట్ ఉండదు కానీ చిన్నగాడు మంచిగా అన్ని ఇంట్రెస్ట్ అంటే వానికి ఏం చేస్తుంది వాడు కూడా నేర్చుకుంటూ ఉంటాడు అనమాట. నేను ఈ పని చేయొద్దు అని చెప్పేసి అయితే అస్సలు అన్నాడు. ఇంకా నేను ఏ పని చేస్తే అది ఇంకా నేను ఇది చేయాలా మమ్మీ, కూరగాయలు కట్ చేసేయాలా, ఇట్లా కట్ చేయాలా నాకే చెప్తూ ఉంటాడు అనమాట. ఆనియన్స్ అట్లా కట్ చేయొద్దు, ఇట్లా కట్ చేయాలి అని చెప్పేసి వానికి బాగా ఇంట్రెస్ట్ అనమాట. ఇంకా పెద్దోడు అంతగా అసలు పట్టించుకోడు. వాడు ఏది ఉంటుంది తింటాడు, ఏది వేస్తుంది తింటాడు, అంతేగాని నాకు ఇది చేయాలి వాడు ఏం క్వశ్చన్స్ వేయడు అనమాట. ఇంకా వానికి వచ్చిన పని ఏం లేదు. నార్మల్గా ఒక పాపడాలు వేయించుకొని తినడము, పాప్కార్న్ వేయించుకొని తినడం తప్పితే ఇంకేది రాదనమాట. ఇంకా చిన్నగాడు అన్నీ ట్రై చేస్తూ ఉంటాడు. ఇంకా నేను కన్నగాడు నా పొట్టలో ఉన్నప్పుడు కూడా ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు వాళ్ళే చాలా వరకు హెల్ప్ చేసేటోళ్ళు అనమాట. ఇంకా మా స్కూల్కి వెళ్ళిన లంచ్ బాక్సులు తీసుకొచ్చుకొని మంచిగా అవి క్లీన్ చేసుకొని పెట్టుకొని ఇవన్నీ చేసేటోళ్ళు అనమాట మంచిగా. అండ్ ఇల్లు కూడా మాఫేస్తూ ఉంటాడు అనమాట పెద్దోడు అప్పుడప్పుడు. అంటే ఈ పని మేమే చేయాలా, ఆ పని నువ్వే చేయాలని అట్లయితే ఏం అసలు అనరనమాట. చెప్పింది ఎలా చేస్తూ ఉంటారు. ఇంకా ఇక్కడ వచ్చేసి అయితే ముగ్గు మంచిగా వచ్చింది కదా, నీట్గా ముగ్గు వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. అయితే మొన్న పోస్ట్ చేసిన వీడియో కింద ఒక సిస్టర్ అయితే కామెంట్ చేసింది అనమాట నాకు. నార్మల్గా నేను వీడియోలో అంటే కొన్ని డౌట్స్ అడిగిన, అంటే వరలక్ష్మి వ్రతం 21st వస్తుంది అండ్ 28కి వస్తుంది, అంటే ఏ డేట్లో చేసుకుంటున్నారు, మీలో ఎవరైనా చేసుకుంటే నాకైతే ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి అని చెప్పేసి నేను చెప్పినాను అనమాట. చెప్తే అయితే ఒక సిస్టర్ వచ్చి అండ్ 21కి అక్క నేను కూడా 21కి చేసుకుంటున్నా అని చెప్పేసి కామెంట్ చేసింది. మళ్ళీ నా కోసం ఒక వీడియో చేయవా అక్క, సేమ్ ఇలానే నాకు కూడా ముగ్గురు అబ్బాయిలే అండ్ అందరూ ఏకతలిగా మాట్లాడుతూ ఉన్నారు, ఈ మంది మాటలు అసలు నేను భరించలేకపోతున్నా, ప్లీజ్ అక్క ఒక వీడియో చేయవా అని చెప్పేసి మీకు కామెంట్ చేసింది అనమాట. నాకైతే ఘోరంగా ఆ కమెంట్ చదివితే అసలు చాలా అంటే చాలా బాధ అనిపించింది. అరే ఎందుకు బాధపడాలిరా, అసలు దేవుడిచ్చిన ఫలం అది, అంతే. ఆడపిల్లలు పుట్టినా బాధే ఉన్నది, రేపు మగపిల్లలు పుట్టినా బాధే ఉన్నది. ఇంకా అట్లా ఏడ్చిన వాళ్ళకి మళ్ళీ జన్మ అంటూ ఉంటే వాళ్ళకి అసలు పిల్లలు కూడా గారేమో నాకు తెలిసినంత వరకు. ఎవరైతే దేవుడిచ్చింది వాళ్ళు అంటున్నారు, వీళ్ళు అంటున్నారు, మనం అస్సలే బాధపడద్దు. ఇంకా కుళ్ళున్నోళ్ళే మన మీద ఏడుస్తూ ఉంటారు, మననే ఊకే అంటూ ఉంటారు, అమ్మో వాళ్ళకింది మంచిగా కొడుకులు అని చెప్పేసి. ఇవాళ రేపు కొడుకులైనా ఒకటే, బిడ్డలైనా ఒకటే. ఇంకా పంది మాటలు పట్టుకొని మనం బాధపడితే మన హెల్తే ఖరాబు. ఇంట్లో మనం మంచిగా ఉంటేనే మన పిల్లల్ని మంచిగా చూసుకోగలుగుతాం. అరే నువ్వు వాళ్ళు అన్నారు, వీళ్ళు అంటున్నారు, నన్ను ఇట్లా అంటున్నారు, మా ముగ్గురు కొడుకులే ఇంకా ఫ్యూచర్లో ఫుల్ ఇబ్బంది పెడతారు, అట్లా ఇట్లా అని చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. నువ్వు వాళ్ళ మాటలు అస్సలే పట్టించుకోకు. మనం పట్టించుకొని మనం ఇంకా బాధపడతా అంటే దీన్ని ఇంకా కుంగదీయాలని చెప్పేసి ఇంకా మాటలు అంటూ ఉంటారు అనమాట. వాళ్ళ ముఖం మీద కొట్టినట్టు పిల్లల్ని మంచిగా చదివించుకుంటూ మన కష్టం ఏందో మనం చేసుకుంటూ వాళ్ళకు ఒక మంచి ఫ్యూచర్ ఇస్తే అదే చాలు. వాళ్ళ ముఖం మీద కొట్టినట్టు బతకాలి, కానీ వాళ్ళు అంటున్నారు వీళ్ళు అంటున్నారు అని చెప్పేసి ఏడవద్దు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అని ఎందుకు
ఎందుకంటారు గందికి అంటారు అనమాట. ఇక్కడ రోజులు కావు ఇవి. ఇప్పుడు జనరేషన్ వేరు, అప్పటి జనరేషన్ వేరు. జనరేషన్ మారే కొద్దీ మనుషులు మారుతూనే ఉంటారు, ఇంకా చేంజ్ అవుతూనే ఉంటారు. మన పిల్లల వరకు ఇంకా చాలా చేంజ్ అవుతూనే ఉంటుంది. జనాలు ఎన్ని మాటలు అన్నారే నువ్వు పట్టించుకోకుండా ఈ పని ఏందో నువ్వు చూసుకో, నీ పిల్లల్ని మంచిగా చూసుకో, అదే చాలు. ఇంకా ఇక్కడ వచ్చేసి అయితే మా చోటగాళ్ళు రెడీ అయిపోయి ఇంకా స్కూల్కి వెళ్తూ ఉన్నారు అనమాట. ఈరోజు ఇంకా డ్యాన్స్ వేస్తున్నారట ఇద్దరికి వైట్ డ్రెస్ కావాలంటే ఇంకా ఇద్దరికి వైట్ డ్రెస్ తీసుకొచ్చినాము. వాటి కోసము ఎంత ఎతికినా అసలు దొరకలే అనమాట. ఫస్ట్ ఆరెంజ్ అన్నారనమాట. ఇంకా అసలు ఆరెంజ్ వైట్ కాంబినేషన్లో అసలు ఏడ దొరకలేదు. ఎతికినాము ఇంకా అందుకే డిమార్ట్కి తీసుకెళ్ళు అంటే ఇంకా మళ్ళీ వీటి కోసం అంత దూరం వెళ్ళడం ఎందుకు అని చెప్పేసి అంటే ఇంకా లోకల్లోనే చూసినాం కానీ ఇంకా సైజులు కొంచెం చిన్నగా ఉండే. ఇంకా సైజులు చిన్నగా ఉంటే మంచిగా అనిపించదు కదా పిల్లలకి. నేను ఎప్పుడు పిల్లలకి డ్రెస్సులు తీసుకున్నా ఇంకా కొంచెం ఒక సైజు పెద్దగానే తీసుకుంటా అనమాట. ఇంకా పెరిగే పిల్లలు కాబట్టి కొంచెం సైజులు పెద్దగా తీసుకుంటేనే మంచిగా ఉంటుంది. ఇంకా డ్యాన్స్ అంటున్నారు అవి మంచిగా ఫ్రీగా ఉండాలి కదా అని చెప్పేసి ఎంత ఎతికినా అసలు దొరకలే. ఇంకా అవే సైజులు ఉంటాయి మళ్ళీ అవే పట్టుకొచ్చినాము. ఇంకా అదే నేను పొద్దున్నుంచి అంటూ ఉన్నాను అనమాట. హన్మకొండ పోయినా ఏ పైసలు పోతూనే ఉంటాయి. ఇంకా సైజులు చిన్నగా ఏడా ఇంకా వాళ్ళకి ఏం అవసరం వస్తాయి ఆ డ్రెస్సులు అని ఇంకా మా ఆయన మీద అరుస్తూనే ఉన్న పొద్దుటి నుంచి. ఆ డ్రెస్సులు వేసుకునే కానీ ఇంకా నాకు కోపం అంటే కోపం వస్తూ ఉంది. పెట్టే పైసలు పెట్టినాము కాకపోతే డ్రెస్సులు బాగాలేవు అని చెప్పేసి ఇంకా నాకు ఫుల్ కోపం వచ్చిందనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి అయితే షోలు వేస్తూ ఉన్నాడు. డ్యాన్స్ వేసినప్పుడు కొంచెం డ్రెస్ కూడా ఫ్రీగా ఉంటేనే వాళ్ళకి కూడా మంచిగా కంఫర్ట్ ఉంటుంది కదా. అయినా కూడా ఇంకా మిషన్ మీద డబల్ కోట్లు వేసి డ్రెస్సులు వేసిన అనమాట. మా చిన్నగాడికి ఎందుకో ఏమో పోయిన ఇయర్ కాక అటు పోయిన ఇయర్ కూడా అంతే. వాడు అప్పుడు కూడా డాన్సా లేదంటే ఇట్లనే వైట్ డ్రెస్ వేసుకోండి. అప్పుడు కూడా పాపం మనకి డ్రెస్ దొరకలేదు. చిన్న సైజు, అది కూడా చిన్న సైజు తీసుకున్నాము. ఇంకా మళ్ళీ రాగానే ఇప్పేసిండు అనమాట. మళ్ళీ ఈ ఇయర్ ఓకే వాడికి కంఫర్ట్ ఉంది కానీ కొంచెం పెద్దోడికే కొంచెం టైట్ ఉందనమాట. యాక్చువల్గా అయితే స్కూల్ డ్రెస్ వేసుకెళ్ళాలి కానీ ఇంకా వీళ్ళకు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉందని చెప్పేసి ఇట్లా వైట్ డ్రెస్ తీసుకున్నాం అనమాట. అండ్ బాగుంది కదా కాంబినేషన్. ఫస్ట్ ఏమో ఆరెంజ్ అండ్ ఆరెంజ్ పైన డ్రెస్ కింద వైట్ పాయింట్. కాకపోతే ఇంకా అట్లాంటి కాంబినేషన్ అసలు లోకల్లో మాకైతే అసలు దొరకలేదు అనమాట. మేబీ హన్మకొండకి ఇట్లా పోతే కావచ్చు. ఇంకా ఇట్లనే బాగున్నారు. ఆ డ్రెస్ కంటే ఇంకా ఇట్లా వైట్ డ్రెస్సెస్ చాలా బాగుంది కదా. ఇంకా మొత్తానికి అయితే రెడీ ఇంకా లేట్ అయింది. ఇంకా దించేస్తా అని చెప్పేసి వెళ్తూ ఉన్నారు అనమాట. ఇక్కడ కనయ్యడికి బండి మీద తిరగడం అంటే ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం. ఎట్లా బాగా చెప్తున్నాడు. ఇంకా రోజు అన్నీ అట్లా బండి మీద తిప్పాలి. రోజుకొక 2-3 సార్లు అయినా తిప్పాలన్నమాట. బాగా అలవాటు అయింది. ఇంకా అప్పుడప్పుడు లంచ్ బాక్స్ పిల్లలకి ఒకవేళ పొద్దున పెట్టకపోతే వెళ్ళి ఇచ్చేసి వస్తా కదా. ఇంకా అప్పుడు కూడా తీసుకెళ్తూ ఉంటాం కదా. వాడికి అలా అలవాటు అనమాట. అన్న వాళ్ళ దగ్గరికి వెళ్దాం అని చెప్పేసి గోల గోల చేస్తూ ఉంటాడు అనమాట. ఇంకా వాళ్ళతో పాటు కనగాన్ని కూడా పంపించేసి ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత నేను కూడా పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయినా అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి అయితే సేమియా ప్రిపేర్ చేస్తూ ఉన్నా. ఇంకా ఈరోజు సేమియా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వచ్చేసి అయితే హ్యాపీ ఇండిపెండెన్స్ డే. అండ్ ఈరోజు వచ్చేసి అయితే మై బర్త్డే కూడా. అయితే పిల్లల కోసం అని చెప్పేసి ఉప్మా చేసా. ఇంకా వాళ్ళైతే తినేసి వెళ్ళిపోయారు. వంట అయితే ఏం స్టార్ట్ చేయలేదు, ఓన్లీ ఉప్మా ఒకటే చేసిన. వాళ్ళు తినేసి వెళ్ళిపోయారు. ఈరోజు అయితే కొత్త డ్రెస్ వేసుకున్నాం. మా ఆయన ప్రేమతో తీసుకొచ్చిండు అనమాట. చాలా బాగుందిగా. పోయిన కూడా సేమ్ ఇలాంటి డ్రెస్ వేసి యాక్చువల్ అయితే శారీ కట్టుకుందాం అనుకున్నా. బట్ ఇంకా మా ఆయన ప్రేమతో డ్రెస్ కొనిచ్చిన కాబట్టి ఇది వేసుకున్నాం. నా సెలక్షన్ ఏం లేదు, ఆయన సెలక్షన్ ఆయన తీసుకొచ్చిండు. ఇదే వేసేసుకున్నా. శారీ కట్టుకుంటాం అనుకున్నా. డ్రెస్ చాలా బాగుంది. 3 డ్రెస్సులు తీసుకొచ్చిండు. ఇందులో నీకు ఏ నచ్చితే అదే వేసుకోని చెప్పి నాకు ఎక్కువ ఇదే ఇదే వేసుకున్నాను. అసలు పొద్దున్న నుంచి ఏం చేయాలి, పొద్దున్న నుంచి మొదలుతా ఉన్నాడు. సేమ్ ఎప్పుడు చేస్తాను. నా బర్త్డేకి నేనే వేసుకోవాలి. మా ఆయన బర్త్డేకి నేనే చేయాలి. పిల్లల బర్త్డేకి చేస్తే బాగుంటుంది. మంచి అదే వేసుకోవాలి.
షాప్ దగ్గరికి అయితే వెళ్ళట్లేదు, బయటకు వెళ్దాము అని చెప్పింది ఆయన. ఎక్కడికైనా అయితే ఏం చెప్పలేదు, బయటకు వెళ్ళాం, షాప్కు వెళ్ళకు ఈరోజు అని చెప్పి చెప్పిండు. చూడాలి మరి ఎక్కడికి తీసుకెళ్తాం. స్పెషల్ అయితే ఈరోజు ఇంట్లో వంట ఏం బయటనే పిలిపిస్తామని అన్నాడు. ఇంకా శ్రావణ మాసం కాబట్టి మేము నాన్ వెజ్ తినొద్దు అని చెప్పేసి మేము అనుకుంటున్నాము. అండ్ పిల్లలేమో మాకు బిర్యానీ కావాలి, బిర్యానీ వేయించు మమ్మీ అని చెప్పేసి పిల్లలు అంటున్నారు. చూడాలి ఇంకా బయటికి పోతే ఎట్లుంటుందో, బిర్యానీ అవుతుందో. నేను అనుకున్నాను అనమాట, శ్రావణ మాసం కదా ఇంకా వద్దు, నాన్ వెజ్ ఏం తినొద్దు ఇంట్లో అని చెప్పేసి అని అనుకున్నాము. బట్ చూడాలి, పిల్లలేమో కావాలి కావాలి అంటున్నారు. ఇంకా వాళ్ళ కోసమైనా బిర్యానీ ఇప్పించాలి. ఇంకా అందులో దానికోసం అని చెప్పేసి ఇంట్లో వంట అయితే ఏం చేయలేదు, ఓన్లీ మా చేసిన వాళ్ళు తినేసి వెళ్ళిపోయారు. ఇంకా టెంపుల్కి వచ్చి టెంపుల్ కూడా అయితే వెళ్ళలేదు అనమాట ఈరోజు, నాటి కుదరలేదు. అందుకే వెళ్ళలేదు. ఇంకా డ్రెస్ ఎట్లుంది, బాగుంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. ఎక్కువ నేను కాలర్ నెక్కులు అయితే చాలా తక్కువ వేసుకోవడము, ఇంకా నాకు అవన్నీ ఉన్నాయి కదా అని చెప్పేసి కాలర్ నెక్స్ తీసుకొచ్చింది. బాగానే సెలెక్షన్ చేస్తాను. మా ఆయన కూడా అసలు నాకు చెప్పను, సేమియా ఇస్తున్నాను. నిన్ననే చేసిన, నిన్న సేమియా నిన్న పొద్దున్నే చేసిన. బస్ సేమియా చెయ్యి అని అన్నాడు, నిన్ననే చేసిన, మళ్ళీ ఈరోజు చేస్తాను. వద్దు డాడీ, లేదు వేసిన మమ్మీకి హ్యాపీ బర్త్డే పో అడిగి మరీ చెప్పించుకోవాలి. పాయసం అట్లా పెడతా. Hello, sit right. Om Shri Matre Namaha, Kanaka Durga Devi Namaha. Om Shri Matre Namaha, Kanaka Durgaya Namaha. Om Shri Matre Namaha, Kanaka Durgaya Namaha. अपलोड చేసావు. ఇంకా ఇక్కడ వచ్చేసి అయితే సేమియా అయితే రెడీ అయిపోయింది. అండ్ మా ఆయన కూడా రెడీ అవుతున్నాడు అనమాట. ఇంకా ఎక్కడ తీసుకెళ్తున్నాం అంటే నాకైతే ఏం చెప్పట్లేరు. ఇంకా పిల్లలు తీసుకొని వెళ్దాము, దారిలోనే స్కూల్ కదా అని చెప్పేసి ఇంకా మేము కూడా ఇక్కడ సేమియా తినేసి వెళ్దామని చెప్పేసి ఇక్కడ రెడీ అవుతున్నాం అనమాట. ఇంకా టిఫిన్ అయితే ఏం చేయలేదు, అసలు వంట కూడా ఏం చేయలేదు, ఓన్లీ సేమియా ఒకటి తిన్నాము, ఇంకా టిఫిన్ ఏం చేయలేదు. ఇక పిల్లలు తీసుకొని వెళ్దామని చెప్పేసి ప్లానింగ్తో ఉన్నాడు అనమాట. ఇంకా నేను కూడా ఇక్కడ సేమియా అయితే ప్రిపేర్ చేసేసిన, సేమియా అయితే ఇక్కడ తింటున్నాం అనమాట. ఇంకా పిల్లల బర్త్డేస్ కానీ మా ఆయన బర్త్డేస్ కానీ ఎవరి బర్త్డేస్ కానీ ఖచ్చితంగా ఇట్లా స్వీట్ అయితే చేస్తాను అనమాట. ఇంకా స్వీట్ చేసి పిల్లలకైతే అట్లా తినిపిస్తూ ఉంటాను అనమాట. తింటున్నావుగా తింటూనే ఉన్నాం ఈ మధ్య స్వీట్. నిన్ననే చేసిన కదా, మళ్ళీ ఈరోజు అంటే ఈరోజు నీ బర్త్డే కదా తినవా అని చెప్పేసి అంటున్నాడు. ఇంకా నిన్ననేమో 4 రోజులు అవుతుంది స్వీట్ చేయాలంటే, ఇంకా నిన్న చేసిన, నిన్నే తిన్నాం. ఈరోజు ఇంకా తినబుద్ధి కావట్లేదంటే ఖచ్చితంగా తినాలి అని చెప్పేసి ఇక్కడ అంటూ ఉన్నాడు అనమాట. ఇంకా నాకు తినబుద్ధిగా కొంచెం లైట్గా అట్లా వేసేసుకున్నా. ఇక్కడ వచ్చేసి అయితే మా ఆయన వాళ్ళ తమ్ముడు కూడా వచ్చిండనమాట. ఇంకా ఆయనకు కూడా సేమియా వేసిస్తే తింటూ ఉన్నాడు. ఇంకా మా ఆయనకు స్వీట్ అంటే చాలా ఇష్టం అనమాట. ఇంకా రోజు పెట్టినా తింటాడు. ఇంకా వాళ్ళు తింటా అంటున్నా కూడా నేనైతే అవాయిడ్ చేస్తూ ఉంటాను అనమాట. అసలు రోజు అసలు స్వీట్ పెట్టను. ఇంకా ఈ మధ్య చక్కెర అసలు మొత్తం బంద్ చేసిన. నిన్ననే తిన్నా, మళ్ళీ ఈ రోజు అని అంటే ఇంకా ఆయనకి ఇష్టం కాబట్టి తింటూ ఉంటాడు. ఇంకా నేనే అవాయిడ్ చేస్తూ ఉంటాను అనమాట. ఎక్కువ అసలు స్వీట్ పెట్టను. ఇంకా ఇంట్లో కూడా చేయను, చాలా తక్కువ తింటే. ఇంక ఎప్పుడన్నా ఒకసారి బయట స్వీట్స్ అలాంటివి తింటూ ఉంటాం అనమాట. ఇంకా కన్నయ్యడేమో ఇక్కడ నాకు తినిపిస్తూ
అన్నాడు స్వీట్. పిల్లలు రాగానే ఇంకా బయటకి అయితే తీసుకొచ్చినాం అనమాట. ఇంకా పొద్దున్న నుంచి ఇంకా టిఫిన్ ఏం చేయలేదు, ఇంకా వంట కూడా ఏం చేయలేదు కదా. ఇంకా మా ఆయన కూడా ఇంకా మా పిల్లల కంటే ఎక్కువ మా ఆయనకి తొందరగా ఆకలి అవుతూ ఉంటుంది. ఇంకా ఆయన చిన్నపిల్లల్లాగా చేస్తూ ఉంటాడు అనమాట. ఫస్ట్ అయితే ఇంకా ఫుడ్ తిన్న తర్వాత ఎక్కడికి వెళ్ళొచ్చు అని చెప్పేసి అన్నారు అనమాట పిల్లలు. ఇంకా ఈరోజు బర్త్డే కదా మమ్మీ, చాలా రోజులు అవుతుంది బయట బిర్యానీ ఇప్పియవా అని అంటే ఇంకా సరే అని చెప్పేసి అయితే పిల్లలకు బిర్యానీ తినిపించేసి ఇంకా అక్కడ నుంచి అయితే పార్క్ తీసుకొచ్చిండు అనమాట. టైం అప్పటికే వచ్చేసి 2:30 ఏమో అవుతుంది. ఇంకా టైం ఎక్కువ లేదు కదా, ఏం స్పెండ్ చేస్తారు ఇలా, ఇంకా ఎందుకు అని అంటే ఇంకా ఉన్నంతసేపు అయినా ఆడుకుంటారు కదా పిల్లలు అని చెప్పేసి అయితే ఇంకా తీసుకొని వచ్చినాం అనమాట. ఇంకా అప్పటికి ఫుల్ జనాలు ఉన్నారు. ఇంకా ఇండిపెండెన్స్ డే కాబట్టి ఇంకా చాలామంది ఉన్నారనమాట. అసలు పొద్దున్న నుంచి డ్రెస్ వేసుకున్నా కానీ ఒక్క ఫోటో కూడా దిగలేదు. ఇక్కడ ఫోటో దిగి అని చెప్పేసి అంటే ఇంకా మా పిల్లల్ని అయితే ఓకే బతిలాడాల్సి వస్తుంది. ఇంకేటైనా బయటికి పోతే ఫోటో తీరా, వీడియో తీరా, ఇంకా వాళ్ళతో ఓరుతూనే ఉండాలన్నమాట. అస్సలు తీయనే తీయరు. ఇంకా ఓకే ఎటన్నా ఇట్లనే బయటకు వచ్చినాం అనుకో వ్యూ బాగుంటుంది కదా, ఇంకా ఒక ఫోటో వీడియో అంటే అస్సలు తీయరు. ఊకే వీడియోస్ అయినా ఊకే ఫొటోస్ అయినా అని చెప్పి అంటూ ఉంటారు. అక్కడ ఉన్న క్షణాలు మనం ఫోటో తీసుకుంటే మనకి ఎప్పటికీ గుర్తుకుంటుంది కదా, ఈరోజు ఇక్కడికి వెళ్ళినాము అక్కడికి వెళ్ళినాము అని చెప్పేసి నేను అనుకుంటూ ఉంటాను. ఇంకా వాళ్ళకేమో బోర్ కొడుతూ ఉంటుంది ఫొటోస్ తీయడానికి, ఇబ్బంది అండ్ వీడియోస్ తీయడానికి. అండ్ ఇంకా తిరిగి తిరిగి అయితే అలసిపోయినాం అనమాట. అసలు ఫుల్ కూల్ వాతావరణము, వర్షం పడేటట్టు ఉంది. అసలు నెమలీలు మొత్తము పింఛం ఇప్పినాయి అనమాట. ఎంత బాగున్నాయి అసలు, వాటిని చూస్తా అంటే ఎంత హ్యాపీ అనిపించింది అంటే ఆడ నుంచి అస్సలు రాబుద్ది కాలేదు. అండ్ 2 నెమలీలు ఉన్నాయి పెద్దవి, మొత్తం ఇట్లా పింఛం ఇప్పినాయి అనమాట. ఇంకా వచ్చిన జనాలు మొత్తం అక్కడి నుండి అస్సలు లేస్తలేరు. ఎంత బాగుందంటే వచ్చిన జనాలకి షో చేసినట్టు అనిపిస్తుంది అనమాట. మరి వాటికి ఏం తెలుసు, వీళ్ళందరూ ఎంత పెద్దగా ఉంది అసలు. వామ్మో, నాట్యం ఆడుతుంది నాట్యం. కన్నా కన్నా నాని ఇజ్జుడు చిన్ను మమ్మీ ఉప్పురా, మమ్మీ ఉప్పు. చాలు చాలు. ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా అప్పటికి సాయంత్రం అయిపోయింది, 5:30 అట్లా అవుతుంది. ఇంకా మంచిగా వర్షం అయ్యేటట్టుంది. నేను చాలా నుంచి అనుకుంటున్నాను కార్ జర్నీ చేసినప్పుడు వర్షం పడాలని చెప్పేసి. మొత్తానికైతే ఈ రోజు నా కోరిక నెరవేరింది అనమాట. ఇంకా తిరిగి తిరిగి అలసిపోయినాం మంచిగా. అలా కొద్దిసేపు ఉయ్యాల ఊగి, చీకటి అవుతుంది కాబట్టి ఇంకా జనాలు కూడా ఎవ్వరు లేరు. మంచిగా అలా కొద్దిసేపు మళ్ళీ ఉయ్యాల ఊగి ఇంకా ఇంటికి వచ్చేటప్పుడు అయితే ఫుల్ వర్షం పడింది అనమాట. అమ్మయ్య భలే హ్యాపీ అనిపించింది నాకైతే. చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నా కదా మంచిగా కార్ జర్నీ చేసినప్పుడు వర్షం పడాలని చెప్పేసి. ఇంకా ఫుల్ వర్షం పడి పిల్లలు కూడా మంచిగా ఆడుకున్నారనమాట. ఇంకా ఈ మధ్య చాలా రోజుల నుంచి అంటూ ఉన్నారు జూకి తీసుకెళ్ళండి అని చెప్పేసి. మాకు టైం ఉండక అసలు తీసుకురాలేదు. ఇంకా ఈరోజు అయితే మంచిగా ఆడుకున్నారు వాళ్ళు కూడా. ఇంకా ఈరోజు వ్లాగ్ అయితే ఇంతే అండి. వ్లాగ్స్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి హైప్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్ మరి.